అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునాక ఈ ఆరాధనలో కూడా వచ్చిన మీ అందరికీ శుభాభి వందనాలండి. యేసు నామంలో కూడిన మనందరికీ సమాధానం కలుగునాక ఈ దినమంతా దేవుడు తన కృపలో భద్రపరిచి ఒక సాయంకాలం ముందు ఆయన స్తుతించి దేవుని ఆరాధించి ఆయనకు స్వరం వింటకి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తుతి కలుగునాక. మరి నేను స్టార్టింగ్ ప్రేర్ చేస్తాను, కళ్ళు మూసుకుని. స్తోత్రం స్తోత్రం ప్రభా, పరిశుద్ధకు తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి దేవ యేసు ప్రభా తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా తండ్రి ప్రభా. అయ్యా దేవ మరి నేను మరొకసారి ప్రభా తండ్రి నాయన నీ సన్నిధిలో ఉన్నామయ్యా ప్రభా నా తండ్రి, అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. ఈ దినమంతే మమ్మల్ని కాచి కాపాడి తండ్రి ప్రభా, ఇక సన్నిధి మాకు ఇచ్చిన ప్రభా తండ్రి, ఒక ధన్యత మాకు ఇచ్చిన ప్రభా తండ్రి, అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా ప్రభా తండ్రి నైనా. మరి నాయన దేవ మీ వాక్యం చేత మాతో మాట్లాడండి ప్రభా, బలపరచండి, మాలో ప్రతి బలహీనతలను విడిపించండి దేవా. అయ్యా మా తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా దేవాది దేవా. అయ్యా ప్రభా మరి దేవ మరి ఎంతమంది తని అయ్యా ఈ దేశంలో ప్రభావ నశించిపోతున్న ప్రభావ, కానీ మేము మాత్రం ప్రభావ మీ సన్నిధిలో ప్రభావ మేము స్తుతిస్తున్నాం తని, మేము ఆరాధిస్తున్నాం ప్రభావ. అదే మీ కృప మీ దయ మీ ఆశీర్వాదం తండ్రి ప్రభా. అయ్యా మాకు ఇచ్చిన ఎంతో గొప్ప ధన్యతను బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. అయ్యా రాని లేని వారిని కూడా తల్లి నడిపించండి ప్రభా తండ్రి. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఏ బిడ్డలు తన ఏ సమస్యలు ఇబ్బందులు ఉన్నారు విడిపించండి ప్రభా తండ్రి. అయ్యా ప్రభా వచ్చేటకు మీరు సహాయపడండి దేవా. యేసు ప్రభా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా. మా తని ఈ యొక్క గ్రూప్ లో తని మీ యొక్క వాక్యాలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డ ప్రభా అయ్యా సత్యం తెలుసుకుని మారు మనసు పొందులాగా తన్ని దర్శించండి దేవా. యేసు ప్రభా బలహీనంగా ఉన్న వారిని బలపరచండి తండ్రి ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అయానికి వందనాలు ప్రభా దేవా. మరి నేను వచ్చిన వారిని కూడా ఆశీర్వదించండి ప్రభా తండ్రి. వాక్యం చెప్పే వారిని ఇంకా బలపరచండి, మీ శక్తితో నింపండి ప్రభా దేవా. మరి సేవలో వెళ్తున్న వారిని కూడా ప్రభా తండ్రి యొక్క గ్రూప్ నుంచి ప్రభా వారందరినీ బలపరచండి ప్రభా. సేవల అద్భుతంలో జరిగించి ప్రభా తండ్రి. అయ్యా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. అయా నీకే వందనాలు ప్రభా తండ్రి. ఏమి ఇచ్చిన ప్రభా మేము మీ రుణం తీర్చలేమయ్యా తండ్రి. మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు తండ్రి. అయానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవాది దేవ. అయా మా ప్రతి బలహీనతలను తొలగించండి ప్రభా. దేవానికి స్తోత్రం. మీ ఇష్టంగా మేము నడుచుకునే మనసు మాకు అనుగ్రహించండి తండ్రి ప్రభా. మరి గ్రూప్ లో ఉన్న ప్రతి బిడ్డని ఆశీర్వదించండి ప్రభా తండ్రి. వారి కుటుంబాలను తండ్రి మీ కృపలో వారి కుటుంబాలను భద్రపరచండి దేవా. యేసు ప్రభా నీకే స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా తండ్రి. నీకు వందనం రాజా దేవాది దేవ ప్రభా. మరి మా దేశాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసిన ప్రభా, ఏ దేశంలో ప్రతి ఒక్క బిడ్డ రక్షణ పొందులను దర్శించండి ప్రభా. అయా ముఖ్యంగా తండ్రి ప్రభా ఈ దేశంలో ఉన్న తెగుల నుంచి ప్రభా, ఆ యొక్క కరువు నుంచి ప్రభా దయచేసిన మీ యొక్క బిడ్డలను తప్పించని రక్షించని కాపాడండి ప్రభా. దాన్ని కనికరించండి ప్రభా దేవ. అయానికి స్తోత్రమైనా నీకు వందనమే రాజా ప్రభా. నువ్వు కనికర పూర్ణుడో తండ్రి, ఎంతో దయాళుడో ప్రభా. అయానికి స్తోత్రం చెల్లిస్తున్నాము ప్రభా. అయా ప్రభా మరి నాయన ప్రభా మా కుటుంబాలను తన్ని మరొకసారి మీ స్థలంలో జ్ఞాపకం చేసిన ప్రభా తల్లి. అయా మాకు తోడైన ప్రభా మీ మార్గం నడిపించండి దేవా. యేసు ప్రభానికి స్తోత్రం తండ్రి ప్రభా. అయా మరి ఆరాధనలో తోడైన ప్రభావం యొక్క పరిశుధాత్మ నడిపి దయచేసి ప్రభా తల్లి. స్తుతి ఘనత మహిమ ప్రభావముల సమస్తము నీకే కలుగునుగా కదేవా. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభువుని మహిమ పరుస్తూ ఒక పాట పాడుకుందాము. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న దేవ వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు బండపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు బండపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, సత్యమైన మార్గములో నన్ను చుండెను. నా పాదములకు దీపమాయెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది.
శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనస్సు ఇచ్చుచున్నది. అపవాది చేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది, జుంటి తేనె వంటిది. ఓకే, మరి మాధురి సిస్టర్. ఓకే సిస్టర్, మరి మీ వాక్యం షేర్ చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలుగాక. సిస్టర్ వాక్యం షేర్ చేస్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మొదట దేవునికి నా వందనాలు చెల్లించుకున్నా, అలాగే మీకు నా వందనాలు చెల్లించుకున్నాను అక్క. థ్యాంక్ యూ. ప్రభు పేరిట మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్యంలోకి వెళ్ళి చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ ప్రేమ నమ్మకం జీవాల దేవ జీవాధిపతి నేసప్రభ, ఇదిగో తండ్రి యోగ్యతలు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ప్రభా నేను స్థితించి ఆరాధించి కృపణించినందుకు వందనాలు ఇస్తా ప్రభా. ఇదిగో తండ్రి నీ వాక్య భాగనాలు చెప్తున్నా ప్రభా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామాన్ని కూడి ఉంటారు, అక్కడ మీరు ఉంటారన్న ప్రభా. ఇదిగో తండ్రి మా మధ్యలో మీరు ఉన్నారు, మేము నమ్ముచున్నాం వేసే ప్రభా. మా మధ్యలో సంచరిస్తున్న వేలాది కోట్ల స్థుతులు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి నీ ఆత్మకార్యం జరిపించే ప్రతి ఒక్కరిని ఆత్మతో అభిషేకించండి వేసే ప్రభా. వాక్యాన్ని చెప్తున్నా నన్ను ప్రభా. ఇదిగో తండ్రి మీ సిలువ చాటును మరుగుపరచుకోండి ప్రభా. ఇదిగో తండ్రి నా యొక్క నాలుకను ప్రభావ మీ యొక్క బోరుగా వాడుకోండి వేసే ప్రభా. ఇదిగో తండ్రి వేసే ప్రభా మాకు మాకు ఇదిగో తండ్రి మాకు మాతో వాక్యం ద్వారా మాట్లాడండి, బలపరచండి ప్రభా. ఎలాగ జీవించాలి ఈ లోకంలో ప్రభా. ఇదిగో తండ్రి మాకు చూపించండి ప్రభా. వాక్యం సరి జీవించే జీవితం దయచేయండి ప్రభా. వాక్యం వినిపోయే వరకు మేము ఉండకూడదు ప్రభా. ఇదిగో తండ్రి మాలో ఏమైనా ప్రభా లోపల ఉంటే ప్రభా తీసి పారండి ప్రభా. ఇదిగో తండ్రి ఆటంకపరుస్తున్న ప్రతి ఒక్క సాతాన్ శక్తిని ఏసుకిస్తున్న లయపరుస్తున్న ప్రభా. ఇదిగో తండ్రి రావాల్సిన బిడ్డలను త్వరగా నడిపించండి ప్రభా. ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరు వాక్యం వినేటట్టు సహాయం తెచ్చేయమని, అలాగే తండ్రి ఉదయం నుండి ప్రభా ఎన్నో పనులతో అలసిపోయి ఉంటారు ప్రభా. ప్రతి ఒక్కరికి అలసట తీసి పారే రిస్టోరేషన్ దయచేయండి ప్రభా. వెనుకలు చూడు హృదయం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ తండ్రి, ఆమేన్ ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రసంగి 12:14 చూసుకున్నాము. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోకి తెచ్చును. ఇక్కడ ప్రసంగి అంటే సొలొమోను రాస్తున్నారు ఏమని, గూఢమైన ప్రతి అంశం గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని ప్రతి ఒక్కదాన్ని తీర్పులోకి తెస్తాడని వాక్య భాగం చెప్తుంది. అంటే ఇక్కడ తీర్పు గురించి చెప్తుంది. మనం ఈ లోకంలో జీవించే జీవన విధానం బట్టి తీర్పు ఉంటుంది. మనం మంచి చేసినా చెడు చేసినా దాన్ని బట్టి తీర్పు ఉంటుందని వాక్యం చెప్తుంది. ఈ తీర్పు దేవుడు ఎలా తీరుస్తున్నాడు, ఏ సాక్ష్యాధారాలు ఏ అంశాలను బట్టి మనకు తీర్పిస్తాడు అని వాక్యం ద్వారా చూద్దాము. అంతేకాకుండా ఏ అంశాలు మనము ఈ అంశాలను బట్టి మనం ఎలా జీవించాలో ఆయన మనలో చూసే ఫ్యాక్ట్స్ అండ్ ఎవిడెన్స్ బట్టి ఎలాగా మనకి తీర్పిస్తాడో చూద్దాం. ఉదాహరణకి మనం చూసినట్టయితే మనం కోర్టులో మనం చూస్తూ ఉంటాం ఏమని, ఒక కేసు వెళ్ళింది అనుకోండి, అక్కడ ఫ్యాక్ట్స్ అండ్ ఎవిడెన్స్ చూస్తారు, చూసి దాన్ని బట్టి ఏం చేస్తారు, తీర్పిస్తారు. కానీ ఇక్కడ మన దేవుడు ఎలా ఉన్నారంటే చాలా వ్యత్యాసంగా ఒక న్యాయాధికారిగా ఉంటున్నాడు. ఎలాగా, ఈయన ఫ్యాక్ట్స్ అండ్ ఎవిడెన్స్ జరుగుతాయి, వాటి ఆధారంగా జడ్జిమెంట్ జరుగుతుంది. అంటే ఇన్సిడెంట్ జరగకముందే ఇటువంటి ఇన్సిడెంట్ జరుగుతుందని దాన్ని బట్టి జడ్జిమెంట్ ఉంటుందని దేవుడు ముందుగానే మనకు చెప్తున్నాడు. ఇదే ఈ దేవుని యొక్క ప్రత్యేక లక్షణం. అంటే ఒక ఇన్సిడెంట్ జరగకముందే ఈ ఇన్సిడెంట్ జరుగుతుంది, దానివల్ల ఇలాగ జడ్జిమెంట్ ఉంటుందని మన దేవుడు చెప్తున్నాడు. అలాగే ఈరోజు మనం ఎక్కడ చూసినా పాపం అతిక్రమిస్తుంది. ఎందుకు? భయం లేకుండా పోతుంది. ఏదైనా పాపం ఎలాగ విజృంభిస్తుందంటే ప్రేమ చల్లారిపోతుంది. హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలు, దేవుడికి అసహ్యమైనవన్నీ జరుగుతూ ఉన్నవి. జరిగినప్పుడు వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారని మనం చూసినప్పుడు భయము లేదు. అంటే తీర్పు గురించిన భయం లేదు. ఒక దినాన తీర్పు ఉంటది అనే భయం లేదు. భయం ఉంటే అవన్నీ చేయరు కదా, భయపడతారు. అయ్యో దేవుడు నాకు తీర్పు తీరుస్తాడు, నేను ఏ కార్యం చేసినా అది రేపు దేవుడి ఎదురు నేను సమాధానం చెప్పాల్సిన వాడిగా ఉన్నాను అనే భయం లేకుండా జీవిస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని బట్టి దేవుడు తీర్పులో తెస్తున్నారు. బైబుల్లో ఈ వాక్యం చెప్తుంది, మంచిదైనా చెడుదైనా ప్రతి ఒక్కదాన్ని తీర్పులోకి తెస్తాడు. కాబట్టి తీర్పు గురించి మనం భయపడాలి.
తీర్పు ఒకటి ఉంది. దేవుడు ఏర్పరిచిండు. దేవుడు ఎట్టగా ఆరంభం ఇచ్చిండో అలాగే ఆరంభం ఉందో అలాగే ఎండింగ్ గాను ఉంది. అంటే జడ్జిమెంట్ గాను ఉంది అని దేవుడు చెప్తున్నాడు. జడ్జిమెంట్ ఉందన్నప్పుడు మనం విచ్చలవిడిగా జీవించడం కుదరదు కదా. మన ఇష్టానుసారంగా మనం జీవించకూడదు. దేవుడు కొన్ని ఆజ్ఞలు పెట్టిండు. వాటి ఆజ్ఞాసారంగా మనం జీవించాలి. మన విచ్చలవిడితనంగా మనం జీవిస్తా ఉంటే దానికి తీర్పు ఉంది. మనకి కొత్త నిబంధనలో చూస్తే ఇద్దరు మనుషుల్ని పోల్చి చెప్తాడు తీర్పు గురించి. మనము అదేందో చూద్దాము. ఒకటి నోవా రోజులతో పోల్చి చెప్తాడు, ఇంకోటి లోతు దినాలతో పోల్చి చెప్తాడు. ఈ ఇద్దరు ఏం చేసిండ్రు? తీర్పులోకి వెళ్ళిండ్రు, తీర్పు గుండా వెళ్ళిండ్రు. అలాగే ఈ రోజు మనకు గాని తీర్పు ఉంటదని ఆ ఇద్దరితో కలిపి మనకు చెప్తున్నాడు. వాళ్ళ ఒక ఉదాహరణగా మనకు చెప్తున్నాడు. కాబట్టి తీర్పు అనేది ఖచ్చితంగా ఉంటుందని వాక్యం చెప్తుంది. అలాగే యేసు ప్రభు గాని ఆయన ఉపమానాల్లో తీర్పు గురించి చెప్తాడు. చేపలు పట్టే ఆ వల ఉపమానంలో తీర్పు గురి ఉంటది. అలాగే మేకలు, గొర్రెలు, మంచి చేసేవాళ్ళు, చెడ్డ చేసేవాళ్ళు, దాని గురించి తీర్పు చెప్తాడు. గురుగులు, దాంట్లో కానీ తీర్పు గురించి చెప్తాడు. అంటే యేసు ప్రభు గాని ఆయన ఉపమానాల ద్వారా హెచ్చరిస్తాడు, తీర్పు ఒకటి ఉంది అని చెప్పాను. అలాగే పరిశుద్ధాత్మ దేవుడి గురించి కానీ ప్రభు చెప్పేటప్పుడు ఏమంటాడు? యోహాను సువార్త 16:8 చూస్తే, ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనజేయును. ఏంది? పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ లోకంలో పాపం గురించి, నీతిని గురించి, తీర్పు గురించి లోకమును ఒప్పుకొన చేయను అని అంటున్నాడు. అంటే తీర్పు గురించి కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనం చెప్తా ఉంటాడు. కాబట్టి ఈ రోజు మనం పాపం గురించి, నీతిని గురించి చెప్తుంటే వింటున్నాం, కానీ తీర్పు గురించి చెప్తుంటే వింటున్నామా? అది మనకి ఇష్టం లేనిది కదా, వినడానికి కఠినంగా ఉంటది. ఆరంభం అంటే సంతోషిస్తాం, కానీ తీర్పు, జడ్జిమెంట్ అంటే భయపడుతున్నాం. ఎందుకు భయపడుతున్నాం? ఇది వద్దు, ఇది ఇప్పుడు ఇంకా చాలా రోజుల తర్వాత జరగాల్సింది కదా, ఇప్పుడు ఇది అవసరం లేదని చెప్పనంటున్నారు. తీర్పు మాకొద్దు, మేము వినలేకపోతున్నాం అని అంటున్నారు. తీర్పు గురించి దేవుడే చెప్పిండు కదా, పరిశుద్ధాత్ముడిగా తీర్పు గురించి ఒప్పుకొన చేస్తాడని. కానీ ఈరోజు మనకేం కావాలి? ప్రేమ, ఆదరణ, వీటన్నిటి గురించి అంటాం. అవి మంచివి కాదని నేను చెప్పట్ల. కానీ ప్రతి ఒక్కదానికి ఒక అంతం, ఒక జడ్జిమెంట్, ఒక తీర్పు అనేది ఉందని వాక్యం చెప్తున్నాడు. దేవుడు సృష్టిని ఆరంభించినప్పుడే తీర్పును కానీ కలిగజేసినట్టు మనం చూస్తూ ఉంటాం. అప్పుడు దేవుడు యొక్క ప్రణాళికలో ఆరంభం ఉన్నట్లే అంతంగా ఉంది. అంటే మనం చూసిన స్టార్టింగ్ ఎలా ఉందో ఎండింగ్ గానే ఉంది. కాబట్టి మనం సృష్టించినప్పుడు దేవుడు మనకి ఒక బహుమతి, ఒక తీర్పు రెండు పెట్టిండు. బహుమతి ఎందుకు వచ్చింది? మనం ఆయన వాక్యానుసారంగా ఆయన చెప్పిన మాట వెంట ఆయనకు విధేయత జీవిస్తా ఉంటే మనకేమొస్తుంది? రివార్డ్, బహుమతి వస్తుంది. అది ఆయన ఆజ్ఞకి అతిక్రమం ఆయన చెప్పిన మాటకు వినకుండా ఆయనకు అవిధేయత చూపించినప్పుడు మనకేమొస్తుంది? తీర్పు వస్తుంది. ఈరోజు తీర్పు అలాగే రివార్డ్ రెండు మన ముందే ఉన్నాయి. దేవుడు మన ముందే పెట్టిండు, రెండు చేసి పెట్టిండు. అవి వాటిలో మనం ఏది ఎన్నుకోవాలి, మనం ఎలా జీవించాలో వాక్యాసారి చూద్దాము. లూకాసు వార్త 17వ అధ్యాయము 26వ వచనం ద్వారా చూస్తే, యేసు ప్రభు కాల తీర్పుల గురించి ఉదాహరణకు మనం చూపిస్తా ఉన్నాడు. అలాగే నోవా టైంలో కానీ మనకి మొదటి తీర్పు అనేది మనము గమనిస్తాం. ఎక్కడంటే ఆరంభించిన కొన్ని చాప్టర్స్ కే అక్కడ ముగింపు అనేది ఉంటది. మనం చూసినట్టయితే అంత త్వరగా ముగింపు రావడానికి కారణం ఏంది? వాళ్ళు ఎందుకు, ఏ క్రియలను బట్టి దేవుడు అంత దాన్ని నాశనం చేయాల్సి వచ్చింది, దాన్ని తుడిచివేయాలని తీర్మానం తీసుకున్నాడు అని చెప్పి మనం చూద్దాము. మత్తయి సువార్త 24:37-38 చూద్దాం. నోవాహు దినములో ఎలాగుండినో మనుష్య కుమారుని రాకడ ఎందును అలాగే ఉండను. జల ప్రళయమునకు ముందటి దినములో నోవాహు ఓడలోకి వెళ్లి దినం వరకు వారు తినుచు, తాగుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లి ఇచ్చుచూ నుండి జలప్రయం వచ్చి అందరిని కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారు రాకడ ఉండును. ఇది ఇక్కడ నోవాహు గురించి మనుష్య కుమారుడు రాకడంటే దేవుడు రాకడప్పుడు కానీ ఇలాగే ఉంటదని చెప్తున్నాడు. వాళ్ళు జలప్రలయం వచ్చి నాకు తెలుసుకోలేకపోయినారు తీర్పు గురించి. తీర్పు ఉండిద్దని దేవుడు చెప్పిండు, నోవా ద్వారా పంపించిండు, కానీ వాళ్ళు వినలేదు. ఇక్కడికి దేవుడు వాటిని నాశనం చేస్తానని చెప్పించిండు, కానీ
వాళ్ళు వెళ్ళలేదు. 120 సంవత్సరాలు దాదాపు ఆ ఓడను కట్టడానికి వాళ్ళకి సమయం పట్టింది. అంటే దేవుడు వాళ్ళకి 100 నుండి 120 సంవత్సరాల టైం ఇచ్చిండు వాళ్ళని సరి చేసుకోవడానికి. కానీ వాళ్ళు సరి చేసుకోలేకపోయారు. ఆ వచనం ఎక్కడ ఉండిద్దంటే ఆదికాండం 6వ అధ్యాయం చూస్తే 6వ అధ్యాయంలో 11వ వచనంలో భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారంతో నిండి ఉండెను. ఏముందంట ఇక్కడ? భూలోకము దేవుని సన్నిధి చెడిపోయి ఉందంట, భూలోకము బలాత్కారంతో నిండి ఉంది. ద ఎర్త్ ఆల్సో వాస్ కరప్టెడ్ బిఫోర్ గాడ్. ఏందంట? ఇంగ్లీష్ లో చూస్తే కరప్టెడ్ అంటే చెడిపోయి ఉంది. దేవుడు మంచిగా ఇచ్చిన దాన్ని మనుషులు ఏం చేసినారు? చెడగొట్టినారు. దేవుడు మనకి మంచిగా ఇచ్చిన దాన్ని చెడిపేస్తే అది విధేయత అవిధేయత క్రమరహితమే కదా, ఆయనకి అవిధేయత చూపించినట్టే కదా. దేవుడు ఒక క్రమంలో పెట్టిన దాన్ని మనిషి ఏం చేసిండు? క్రమరహితం చేసిండు. అది అంటాడు కరప్టెడ్, చెడగొట్టినాడు. అలా బలాత్కారంతో నిండి ఉందంట. ఇక్కడ నోవాహు కొన్ని ఉదాహరణలు మనం చూస్తే కరప్టెడ్, దేవుడు క్రమంగా పెట్టిన దాన్ని ఈ రోజు వాళ్ళు కరప్టెడ్, క్రమరహితంగా చేసిండ్రు. దీన్ని ఈ రోజు మనకి పోల్చి చెప్తున్నాడు. ఎలాగా అది క్రమరహితమైందని చూస్తే మనము కీర్తనలు 104వ అధ్యాయంలో చూస్తే 104:20 వచనం, నీవు చీకటిని కలుగు చేయగా రాత్రి అగుచున్నది, అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి, సింహ పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారం దేవుణ్ణి చేతుల నుండి తీసుకొని చూచున్నవి. సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తన గృహంలో పడుకొనును, సాయంకాలం వరకు పాటుపడి తమ పనులు జరుపుకొనుటకై మనుషులు బయలు వెళ్ళెదరు. దేవుడు మనిషికి ఒక టైం అనేది సెట్ చేసిండు, జంతువులకు ఆహారానికి ఒక టైం సెట్ చేసిండు, మనుషులు పనిచేయడానికి ఒక టైం సెట్ చేసిండు. ఇక్కడ మనం చూస్తే చెప్తున్నాడు, మనిషి ఉదయం నుండి సాయంత్రం వరకు తన పని చేసుకోవాలి, తన గుడారంలోకి వెళ్ళిపోవాలి. అప్పుడు జంతువులు బయటకు వస్తాయి, జంతువులు బయటకు వచ్చి వాటిని ఆహారం సమకూర్చుకుంటాయి. కానీ ఈరోజు దేవుడు ఒక క్రమంగా పెట్టిన దాన్ని మనుషులు ఏం చేస్తున్నారు? క్రమరహితం చేస్తున్నారు. అంటే వాటి యొక్క టయాన్ని కానీ మనం టయాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం. మన యొక్క టయాన్ని ఏం చేస్తున్నాము? ఎక్స్టెండ్ చేస్తున్నాం. దేవుడు ఏదైనా ఒక క్రమంగా పెట్టింది ఎందుకు? మన మంచిగా కదా. ఇప్పుడు జంతువులు వచ్చి రోడ్ల మీద తిరుగుతున్నాయి అంటే ఎందుకు తిరుగు? వాటి టైం అది కాబట్టి అది తిరుగుతున్నాయి. మనుషులు ఆ టైంలో తిరగమని వాక్యం చూడండి. సాయంత్రం వరకు మనం తిరగాలంట. సాయంత్రం మనము గుడారాల్లోకి వెళ్ళిపోవాలి. అప్పుడు జంతువులు వస్తాయి వాటికి ఆహారం సమకూర్చుకోవడానికి. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? వాటి టైం ఎక్స్టెండ్ చేసుకొని ఈరోజు జంతువులు వస్తున్నాయి, జంతువులు మనుషులు తింటున్నాయని చెప్పంటే క్రమరహితం చేస్తున్నారు కదా. ఒక టైం అనేది సెట్ చేసిండు మనుషులకి. కానీ మనుషులు ఏం చేస్తున్నాడు? వాటిని అతిక్రమించిండు. మనిషి తన ఆలోచనలతోటి ఏం చేస్తున్నాడు? టైం ఎక్స్టెండ్ చేస్తున్నాడు. అలాగే మనం ఉదాహరణ చూసినట్టయితే దేవుడు నైట్ అనేది కలగజేసిండు, పని చేసుకోవాలి కాదనట్లా. కానీ ఇప్పుడు నైట్ డ్యూటీ చేసే వాళ్ళని చూస్తే మనం ఉదాహరణ చూసినట్టయితే వాళ్ళ మైండ్ అదొక రకంగా ఉంటది. ఎందుకంటే జెట్ లాగ్ గా ఉంటారు మనుషులు, ఇసుక్కుంటా అలా అదొక రకంగా ఉంటారు. ఎందుకు? అది నిద్రపోయే టైం. మనిషికి దేవుడు నిద్రపోయే టైంగా పెట్టిండు. కానీ దాన్ని తన పని కోసం వాడుకున్నప్పుడు తను ఏం చేస్తున్నాడు? అలిసిపోయి ఒక ఏదైనా చెప్పాలంటే జంతువులు తిరిగే టైంలో ఇతను జరుగుతుందంటే తనలో ఏం వచ్చింది? ఒక ఏదైనా చెప్పాలంటే జంతు స్వభావం వచ్చింది. జంతు స్వభావమే కదా అది. జంతువుల కోసం టైం దేవుడు పెట్టిండు. ఇతను మనుషులతోటి అతన్ని మనం చూసినట్టయితే నైట్ డ్యూటీలు చేసిన వాళ్ళని కదిలియాలంటే భయపడతాం. ఎందుకు? అమ్మో తిడతాడు, అరుస్తాడు, నిద్ర లేదు అని చెప్పని. కాబట్టి దేవుడు క్రమంగా పెట్టిందని మనిషి ఏం చేస్తున్నాడు? క్రమరహితంగా చేస్తా ఉన్నాడు. అంతేకాకుండా ఆహార విషయంలో కానీ మనం చూసినట్టయితే దేవుడు మనకి ఆదికాండం 1వ అధ్యాయం చూసినట్టయితే విత్తనాలు ఇచ్చే ఫలాన్ని మనకి ఆహారంగా ఇచ్చిండు. కానీ ఈరోజు అన్ని కృత్రిమంగా, అన్ని ఆర్టిఫిషియల్ గా యూట్యూబ్ లో చూస్తే చెప్తున్నారు, మాంసాన్ని కృత్రిమంగా తయారు చేస్తున్నారంట. ఎలాగా? దానికి ఒక మనిషికి శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అంటే ఖనిజాలు అంటారు కదా, వాటిని మందుల ద్వారా ఇస్తున్నారంట. మందుల ద్వారా మీకు శరీరానికి ఏదైతే కావాలో దాన్ని మెడిసిన్ ద్వారా పంపిస్తున్నట్ట. దేవుడు న్యాచురల్ గా మనకిస్తే మనిషి ఏం చేస్తున్నాడు? తెలివితేటలు దాన్ని క్రమరహితంగా చేస్తున్నాడు. దేవుడు మనకి విత్తనాలు ఇచ్చే వాటిని ఆహారంగా ఇచ్చిండు. కానీ ఈ రోజు ఏంది? మనిషి యొక్క ఆలోచనలు పెట్టి మనం సీడ్లెస్ అని చూస్తాం. నేను గ్రేప్స్ కానీ సీడ్లెస్ చూసిన, మనము సూపర్ మార్కెట్ పోయినా సీడ్లెస్ అంటేనే ఇష్టపడతాం. ఎందుకు? సీడ్ తీసుకోవడానికి కానీ మనకి అంత టైం వేయలేకపోతున్నాం. ఇంకొక విధంగా చెప్పాలంటే ఒళ్ళు బద్ధకం అనుకోవాలి.
కానీ దేవుడు మనకు ఆహారం ఇచ్చింది ఏంటిది? సీడ్ ఉన్నాయే తినమని, వాటిని మనకు ఆహారం ఇచ్చినాడు. కానీ ఈ రోజు మనుషులు రాజీ పడిపోతున్నారు. సీడ్లెస్ అయితే ఏమి తినొచ్చు, మంచిగా ఉంటది కదా అని చెప్పని కృత్రిమంగా ఉండడానికి, తినడానికి వాటికి ఏం చేస్తున్నాడు? ఇష్టపడిపోతున్నాడు. కాబట్టి వాటిని అవి రాంగ్ అని తెలిసినా కానీ వాటితో రాజీ పడుతున్నాడు. క్రమరహితం చేస్తున్నాడు. అంతేకాకుండా కాబట్టి అది దేవుని దృష్టికి అంగీకారంగా ఉందా లేకుంటే వ్యతిరేకంగా ఉందా అని చూస్తే అంగీకారంగా లేదు కదా. ఆయన సృష్టిని ఒక క్రమంలో పెట్టించినాడు మనిషికి. కానీ దాన్ని ఏం చేస్తున్నారు? అక్రమం చేస్తున్నారు, క్రమరహితం చేస్తున్నారు. కాబట్టి క్రమరహితంగా చేసినప్పుడు మనం దేవుడు ఒక లా అనేది పెట్టిండు. వీటి సారంగా మీరు జీవించండి అని చెప్పి మనం పెట్టినప్పుడు మనం క్రమరహితంగా జీవిస్తా ఏమంటున్నాము? ఆ లా క్రియేట్ చేసిన క్రియేటర్నే మనం ఏం చేస్తున్నాం? తప్పు పడుతున్నాం. ఆ లా అనేదే తప్పు అని చెప్పి క్రియేటర్ని అంటే సృష్టికర్తనే మనము ప్రశ్నించేవారిగా ఉన్నాం, తప్పు పట్టేవారిగా ఉన్నాం. కాబట్టి సృష్టికర్తను మనం ప్రశ్నించేంత టోలమా? ఆయనకు మంచిది ఏదో చెడుది ఏదో తెలీదా? ఆయన అన్నిటినీ మంచిదనే కదా చూసింది. ఈ రోజు ఆయన మంచిదాన్ని, ఆయన దృష్టికి మంచిదని కనిపించింది, మన దృష్టికి చెడుగా కనిపిస్తుంది. అంటే లోపం ఎవరిలో ఉంది? క్రియేటర్లో ఉందా లేకుంటే చూసే వాళ్ళలో ఉందా? ఈరోజు మనం క్రియేటర్నే అంటే సృష్టికర్తనే తప్పు పడతా ఉన్నాము. కాబట్టి అది మనకు మంచిది కాదు. అంతేకాకుండా బలాత్కారంతో నిండి ఉంది, అంటే వైలెన్స్ ఏముంది? అండ్ ద ఎర్త్ వాజ్ ఫిల్డ్ విత్ వైలెన్స్. వైలెన్స్ అంటే హింస. మనం ఒక విధంగా చూడాలంటే వైలెన్స్ అంటే ఏంది? దేవునికి వ్యతిరేకంగా పనిచేయడమే కదా. వైలెన్స్ అనే పదం మనం చూస్తే ఇతరులు బాధపడడానికి ఉద్దేశించే చర్యలే కదా. దేవుడు ఒక క్రమాన్ని పెట్టిండు, దానికి వ్యతిరేకంగా పనిచేయడం ఏంటిది? వైలెన్సే కదా. కాబట్టి దేవుడికి వ్యతిరేకంగా, దేవుడికి అవిధేయతంగా చేసే పనులే వైలెన్స్. వ్యతిరేకంగా చేస్తున్నాం, మనము బలాత్కారం చేస్తున్నాం అని వాక్యం చెప్తుంది. కాబట్టి అంతేకాకుండా అదే అధ్యాయము 2వ వచనం చూస్తే దేవుణ్ణి నరులు భూమి మీద విస్తరింప ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారితో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కవారిని చూసి వారు తమ మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారంట. ఇక్కడ మనం గమనించి చూస్తే వివాహ బంధం గురించి కానీ దేవుడు రాస్తున్నాడు. మనం చూసినట్టయితే దేవుని కుమారులు నరుల కుమార్తెతో సంబంధం పెట్టుకున్నారని చెప్పి చూస్తున్నాం. అంటే దానికి అర్థం ఏంటంటే సంఘం లోకంతో కలిసిపోయింది, మిళితం అవుతుంది. కలిసిపోయి ఈరోజు సంఘంలోకి ఏమొస్తున్నారు? లోకపు ఆచారాలు, లోకపు క్రియలు వస్తున్నాయి, తప్పుదారి పట్టిస్తున్నాయి. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు? మనము లోకానికి వైరాగ్యం కదా, దేవునికి దగ్గరగా ఉండేవాడు లోకానికి వ్యతిరేకం. లోకంలోకి రావడానికి వీల్లేదు కదా. ఆ లోకం మనలోకి వచ్చి మారాలి కానీ మనలోకి అంటే మనల్ని మార్చేటట్టు ఉండవాడు, మనం ఆ లోకాన్ని మార్చేటట్టు ఉండాలి. కానీ ఆ లోకం వచ్చి మార్చేస్తుంది. అది దేవుని దృష్టికి అంగీకారంగా లేదు. రోజు లోకపు ఆలోచనలు, లోకపు తలంపులు సంఘంలోకి వచ్చిన మనుషుల్ని వేలుతున్నాయి. వాటిని సంఘం అంటే ఎవరు? మనమే, మనల్ని ఏలుతున్నాయి. కాబట్టి ఇంతేకాకుండా వాళ్ళు ఇంకా కొన్ని పాపాలు చేసినట్టు వాక్యం మత్తయి సువార్త 24:38 చూస్తే, మత్తయి సువార్త 24:38 చూస్తే జల ప్రళయం ముందటి దినములో నోవహు ఓళ్ళకి వెళ్ళిన దినం వరకు వారు తినుచు తాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుకొనుచుండి జల ప్రళయం వచ్చి అందరిని కొట్టుకోపో వరకు ఎరగపోయిరి. ఇందాకేం చెప్పిండు? బలాత్కారంతో నిండిపోయింది, వైలెన్స్ ఎక్కువ ఉంది. ఇంకా కొన్ని పాపాలు వాళ్ళు కనిపిస్తున్నాయి. ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా రాపిస్తున్నాడు మత్తయి ద్వారా. ఏమని? వాళ్ళు తినుచు తాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుకొనుచుండిరి. అంటే తినడం తప్ప దేవుడి దృష్టిలో? తాగడం తప్ప? పెళ్లి చేసుకోవడం తప్ప? కాదు కదా. వీటి గురించి వివరణ ఏముందంటే లూకాసు వార్తలో ఉంటది. దేవుడు ఎప్పుడు తిండిని వ్యతిరేకించడు. మనం తినాలి, లోకంలో జీవించాలంటే దేవుడు ఇచ్చిండు కదా మనకి. కూర మొక్కల్ని ఇచ్చిండు, ఫ్రూట్స్ ఇచ్చిండు. ఎందుకు? మనం తినాలి, జీవించాలి, మన పంజాలను శక్తి బలం కావాలి కదా. కాబట్టి తినడంలో తప్పు లేదు, మన శరీరం సరిపడంతా తినాలి. దేవుడు ఎప్పుడు తినడాన్ని వ్యతిరేకించడు, తిండిపోతుతనాన్ని వ్యతిరేకిస్తాడు. తిండిపోతుతనం అలాగే తాగుబోతుతనం, వీటిని దేవుడు వ్యతిరేకిస్తా ఉన్నాడు. అలాగే చూస్తే ఈ తాగుబోతుతనం చూస్తే ఎంత భయంకరమైందంటే, ఈ తాగుబోతుతనం వల్ల ప్రభుత్వాలు పడిపోతే నిలబడతాయి. ఈ తాగుబోతుతనం అనే దీన్ని ప్రభుత్వంగానే అంగీకరిస్తుంది.
ఇది తప్పు అని చెప్పట్లా. అంటే విచ్చలవిడి జీవితం వచ్చేస్తుంది. గవర్నమెంట్ ఇది తప్పు కాదన్నప్పుడు అది వాళ్ళు ఏం చేస్తారు, ఇది తప్పు కాదు ఇది గవర్నమెంట్ వదిలిపెట్టింది అన్నప్పుడు వాళ్ళు ఇంకా విచ్చలవిడి జీవిస్తారు కదా. గవర్నమెంట్ పడగొట్టేది కానీ వీళ్ళే రీసెంట్ గా కొన్ని రిజల్ట్స్ చూసినప్పుడు వీళ్ళ ఓట్లు బట్టే ఓడిపోవడం గెలవడం చూసినాం. అంటే తాగుబోతుతనం ఎంత భయంకరంగా ఉంది. ప్రభుత్వాలు కానీ వాటిని విచ్చలవిడి చేసి పెట్టింది. దేవుడు వాటికి వ్యతిరేకి. దేవుడికి ఏది వ్యతిరేకంగా ఉంటుందో మనుషులకు అదే ఇష్టం. లోకం దాన్ని ప్రోత్సహిస్తూ ఉంటది. అంతేకాకుండా వివాహ బంధం గురించి చేస్తున్నారు. ఈ రోజుల్లో పెళ్లికి ఇచ్చుకొనొచ్చు, పెళ్లి చేసుకోనొచ్చు. మనం చూస్తే వివాహ బంధాలు, వివాహం చేసుకుని తప్పు కాదు కదా, వివాహం అన్ని విషయాలు ఘనమైందండి. కానీ ఎందుకు పెళ్లి గురించి అక్కడ రాసిండు? వివాహ బంధం అక్రమంగా మారిపోయింది. న్యూస్ చూస్తే భయంకరంగా ఉంటుంది. ఆ మర్డర్లు ఎలా చేస్తుండ్రో, మర్డర్లు ఎంత అక్రమం విస్తరించింది. ప్రేమ చల్లారిపోతుంది ప్రతి ఒక్కరిలో. అంత అక్రమం ఎక్కువైపోతున్నాయి. డివోర్స్లు ఎక్కువైపోతున్నాయి. ఒకప్పుడు విడాకులనే, మా చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు విడాకులనే ఇంతేనే అసలు ఎక్కడో ఏదో అంట. కానీ ఈరోజు ముసిలిపాయంలో అంటే వృద్ధులు అయ్యేటప్పుడు కానీ డివోర్స్ తీసుకుంటున్నారు, ఫోన్లు చేస్తున్నారు. మా డాడీ ఇట్టగా, మా కొడుకు మా కోడలు ఇట్టగా విడిపోవాలనుకుంటున్నారు, ప్రార్థన చేయండి పాస్టర్ గారని. వృద్ధులు డివోర్స్ రేట్ గా అంత ఎక్కువైపోతుంది. అంటే వివాహ బంధం అంత అతిక్రమం ఇస్తున్నారు. కాబట్టి దేవుడి దృష్టికి ఎన్ని ఉన్నాయి? అక్రమంగా ఉన్నాయి, క్రమరహితంగా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి కారణంగా అక్కడ మనం చూస్తే సృష్టికర్తను ఈ ఎన్ని ఎందుకు వస్తున్నాయి అని చెప్పి మనం చూసినట్టయితే వాళ్ళు సృష్టికర్తను వదిలేశారు. సృష్టించిన సృష్టికర్త మాటను ఆయనకు విధేయత చూపడం మానేసి వాళ్ళు ఇష్టానుసారంగా జీవించారు. కాబట్టి ఏమొచ్చింది? తీర్పు వచ్చింది. ఆరంభం ఇచ్చిన కొన్ని చాప్టర్స్ కే మనము అంతం చూస్తాము. కాబట్టి దేవుడు కృపగల దేవుడు అని చెప్పని మనం అనుకొని ఆయన యొక్క లాని, ఆయన యొక్క న్యాయ విధిని మర్చిపోతే ఎలా? ఆయన ఒక న్యాయాధికారిగా ఉన్నాడు. ఆయన న్యాయం తీర్చి ఆయన నీతి గల న్యాయాధిపతి అని ఉంది. ఈ లోకంలో ఎవిడెన్స్ తారుమారు చేస్తారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటారు. కానీ దేవుడు ఏం చేస్తాడు? ఒక లా పెట్టాడంటే ఆ లా ప్రకారం మనం జీవించాలి. అది మారదు. అది మార్చి హక్కు ఎవరుకుంటే సృష్టికర్తకు ఉంటది. కాబట్టి అన్నిటిని క్రమం చేసి మనిషికి ఇచ్చినప్పుడు మనిషి చెరిపేసి వాటన్నిటిని తనకు ఇష్టానుసారంగా జీవించింది. కాబట్టి తుడిచివేయాలని దేవుడు తీర్మానం తీసుకున్నాడు. అలాగే ఇంకో మనిషి దినాలతో కానీ దేవుడు పోల్చి చెప్పిండు. లూకాసు వార్త 17వ అధ్యాయం 26వ వచనం నుండి చూద్దాము. 28 లోతు దినంలో జరిగినట్టు జరుగును. జనులు తినుచు తాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచుండిరి. అయితే లోతు సొదొమ విడిచిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనము చేసెను. ఇక్కడ ఇంకొక తీర్పుగానే వచ్చింది. 2 తీర్పుల గురించి ఉదాహరణకు మనకు చెప్తున్నాడు. పైన నోవాహు, కింద లోతు దినాల్లో కానీ తీర్పు వచ్చింది. అగ్నిగంధకాలు కురింపబడ్డాయి. యేసు ఆయన తిరిగి రెండో రాకడ వచ్చేటప్పుడు అప్పుడు సొదొమ ఎలాగుందో ఇప్పుడు కానీ అలాగే ఉంటుందని వాక్యం చెప్తుంది. సొదొమ ప్రజలు ఆ తీర్పు పొందడానికి ఏ పనులు చేసిండ్రు? వాళ్ళు ఉన్న పాపం ఏంది? ఎందుకు వాళ్ళని దేవుడు శిక్షించిండు అని చెప్పి మనం చూద్దాము. ఆదికాండం 13వ అధ్యాయం నుండి వాళ్ళు విడిపోయేటప్పుడు 13వ అధ్యాయంలో వాళ్ళు వేరు అయిపోతా ఉంటారు. అబ్రహాము లోతు విడిపోయేటప్పుడు ఆ సొదొమ అనే ప్రాంతం ఎలా ఉంటుందో ఇక్కడ చూద్దాము. ఆదికాండం 13:9 ఈ దేశమంతా నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళినాడలా నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టునకు వెళ్ళినాడలా నేను ఎడమ తట్టునకు వెళ్ళిదని లోతుతో చెప్పగా లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా పట్టణమును నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలె ఐగుప్తు దేశము వలె నీరు పారు దేశమై ఉండెను. ఎలా ఉందంట? ఆ దేశం ఎలా ఉంది? యెహోవా తోట అంటే లైక్ ఈడెన్, ఏదోని తోట వలె ఉందంట. యెహోవా తోట వలె అంతే, ఎంత రమ్యంగా, ఎంత సమృద్ధిగా, ఎంత పచ్చగా ఉన్నది, ఎంత అందంగా ఉన్నది. అంతేకాకుండా ఐగుప్తు దేశం వల్లే ఉందంట. ఐగుప్తు దేశం అంటే నాడు అగ్రరాజ్యం. అది నేడు ఉదాహరణ మనం చూస్తే అగ్రరాజ్యాలు ఏంటి? అమెరికా, అలాగే యూకే వీటన్నిటి చూస్తే ఒకదాంతో ఒకటి పోల్చుకుంటూ ఉంటాం. అలాగే ఇక్కడ ఐగుప్తు పోల్చుతున్నాడు. అంటే ఆ అగ్రరాజ్యంతో సమానంగా ఎలా ఉందంటే ఈ సొదొమ గొమొర్రా. ఆ అగ్రరాజ్యం ఎలా ఉందో, ఎంత ఆర్థికంగా ఎంత అభివృద్ధిగా ఉందో దాంతో పోటీగా ఇది ఉంది అని చెప్పని ఉంది. అంతేకాకుండా
మంచి డెవలప్డ్ గా, అంతేకాకుండా ఏముంది, నీరు పారు దేశమై ఉండెను. కాబట్టి ఆ దేశము ఎంతో డెవలప్డ్ కంట్రీగా ఉంది. కాబట్టి లోతు దాన్ని కళ్ళ ద్వారా చూసి దానిలోకి వెళ్తాడు. అలాగే దాంట్లో ఉండే ప్రజలు కానీ మనం చూస్తే ఎలా ఉంటారంటే, అబ్రహాం యుద్ధం చేసి తన ప్రజలను తీసుకోపోతాడు. తీసుకోపోయినప్పుడు సొదొమ రాజు అంటాడు, ఈ ఆస్తిని తీసుకొని నా ప్రజలను నాకు తిరిగి ఇచ్చే అంటాడు. ఎందుకు అంటాడు చెప్పండి? ఎవరికైనా ఆస్తి ఉంచుకోవాలనుకుంటారు కదా, ఆస్తి ఇచ్చేసే, ఆ ఆస్తి నువ్వు తీసుకో, ప్రజలు నాకు ఇచ్చే, మనుషులు నాకు ఇచ్చే అని అంటాడు. ఎక్కడ? 14వ అధ్యాయము 21వ వచనంలో అంటాడు, సొదొమ రాజు మనుషులు నాకు ఇచ్చి ఆస్తి నువ్వే తీసుకోమని అబ్రహాంతో చెప్పగా ఏమంటున్నాడు? నాకు మనుషుల్ని ఇచ్చే, కానీ నువ్వు ఆస్తి తీసుకోని అంటాడు. కానీ దానికి అబ్రహాం ఒప్పుకోలేదు. ఎందుకు? ఆ సొదొమ రాజు మనుషుల్ని అడిగిండు. ఎందుకంటే వాళ్ళంతా జ్ఞానం గల వాళ్ళు. మనుషులుంటే నేను పోగొట్టుకుంటా, ఇప్పుడు కొద్దిగా ఇచ్చేస్తానేమో, తిరిగి సంపాదించుకుంటాను అనే ఆలోచనతో ఏమంటాడు, నాకు మనుషుల్ని ఇచ్చేస్తే తిరిగి ఈ డబ్బు, ఈ సంపద నువ్వు తీసుకోని అంటాడు. దానికి అర్థం మనం చూస్తే, వస్తువులు మళ్ళీ సంపాదించుకుంటాను, కానీ ఈ మనుషులు కావాలి, ఈ మనుషులు ఉంటే నేను ఆ వస్తువులు సంపాదించుకుంటాను, నా రాజ్యం మరలా కట్టుకుంటాను అనే ఆలోచనతో ఉన్నాడు. అంతేకాకుండా కాబట్టి ఆ సొదొమ రాజు నాకు ఆశీర్వాదము ముఖ్యం కాదు, ప్రజలే ముఖ్యం, మనుషులుంటే నేను మళ్ళీ రాజ్యాన్ని నిర్మించుకోగలుగుతాను అని చెప్పని అడుగుతాడు. అంతేకాకుండా సొదొమ గొమొర్రా మనం చూస్తే ఎంతో ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంగా మనకు కనిపిస్తుంది. ఎక్కడంటే 14వ అధ్యాయము, ఆదికాండం 14వ అధ్యాయం 10వ వచనం చూస్తే, ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టి కీలు గుంటలు ఉండెను. ఏంటంట? మట్టి కీలు గుంటలు అంటే మనకి ఇంగ్లీష్ లో చూస్తే స్లింపెట్స్ అంటారు. అంటే ఒక విధంగా ఈ రోజుతో పోల్చుకుంటే పెట్రోల్ బావులు అంటే అది గూగుల్ చేస్తే నాకేమొచ్చిందంటే ఒక నూనె పదార్థము అని చెప్పని వచ్చింది. అంటే ఈ రోజుతో మనం పోల్చుకుంటే పెట్రోల్ బావులు ఉన్నాయి. అంటే పెట్రోల్ బావులు ఉన్నాయంటే ఎంత ఆర్థికంగా అభివృద్ధి చెందినట్టు. ఈరోజు మనం చూస్తాం కదా, దుబాయ్, కువైట్, సమ్ కంట్రీస్ ఉన్నాయి. ఎందుకు అంత ఆర్థికంగా ఎదిగినాయి? పెట్రోల్ కదా. అట్లా పెట్రోల్ ఉంది కాబట్టి అవి ఆర్థికంగా ఎదిగాయి. మన రూపీ వాళ్ళ కరెన్సీ మన రూపీస్ లో మార్చితే దాదాపు 250 రూపీస్ 280 రూపీస్ దాకా వచ్చింది అనుకుంటా. దీనారో ఏదో అంటారు వాటిని. అంటే అంత సమృద్ధి, ఈ రోజు ఎలా సమృద్ధిగా ఉందో ఆనాడు కానీ వాళ్ళు సొదొమ గొమొర్రా అంత రిచ్ గా ఉన్నారు, అంత అంత ఉన్నతంగా ఉన్నారు. కానీ ఆ రోజు మనం చూస్తే మనం ఏం చేస్తాం, హోమోసెక్సువల్లే వాళ్ళు పాపం చేశారనుకుంటాం. కానీ అదే కాకుండా దానికి మించిన పాపాలు, ఇంకా పాపాలు వాళ్ళు చేసినట్టు మనం యెహెజ్కేలు రాసి ఉంటాడు. యెహెజ్కేలు 16వ అధ్యాయం, యెహెజ్కేలు 16 48-49 చూద్దాము. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా దానికి దాని కుమార్తెలకు కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖశాంతియు అన్నది, అది దీనులకును దరిద్రులకు సహాయం చేయకుండెను. ఇక్కడ ఎంత సమృద్ధిగా ఉందంటే ఆహారము చాలా సమృద్ధిగా ఉంది. వాళ్ళు పని చేయను కానీ పని చేయట్లేదంట, వాక్యం చెప్తుంది. అబెండెన్స్ ఆఫ్ ఐడిల్నెస్ అంటే ఒక పని చేయకుండా సోమర్తనంగా ఉన్నారు. గర్వము వీటితోటి కొట్టుమిట్టాడుతున్నారు వాళ్ళు. దాన్ని బట్టి వాళ్ళకి ఏమొచ్చింది? అంతేకాకుండా దేవుడు వాళ్ళ ఇచ్చిన ఆశీర్వాదాన్ని వాళ్ళు ఆశీర్వదింపబడినప్పుడు ఇతరులకు కానీ సహాయం చేయలేకపోయినరు. కింద మనం వాక్యం చూసినట్టయితే, అది దీనులకు దరిద్రులకు సహాయం చేయకుండా ఉండెను. ఏదంట? వాళ్ళకి సమృద్ధిగా దేవుడు ఇచ్చిండు, కానీ వాళ్ళు ఏం చేసిండ్రు? ఇతరులకు సహాయం చేయలేకపోయిండు. గర్వంతో ఆహార సమృద్ధి. ఈ రోజు దేవుడు మనకి సమృద్ధిగా ఇచ్చుంటాడు. మనలో ఏం చూసి, మనం ఏ లక్షణాలు చూసి మనకి ఇచ్చిండో మనకు తెలియదు, ఎదుటోళ్ళకి ఎందుకు ఇల్లో మనకు తెలియదు. కానీ ఈరోజు మనకు సమృద్ధిగా ఇచ్చిందంటే మనం ఇతరులకు పంచాలి. నువ్వు తిను, కొద్ది దాచిపెట్టుకో, మిగతా ఈ పంచమనే దేవుడు ఇచ్చింది. దేవుడు ఆశీర్వాదం ఇతరులకు కానీ ఆశీర్వాదకరంగా ఉండాలి. రోజు ఎన్నో దేశాలను మనం చూస్తే వాటికి ఆహారం ఎక్కువైపోతుంది. ఎన్నో పేద దేశాలు ఉన్నాయి, వాటికి సహాయం చేయవు. మనుషులు కానీ అట్టేగా ఉన్నారు. కుక్కలుగానే వేసుకుంటారు కానీ మనుషులు పెట్టడానికి ఇష్టపడరు. వాళ్ళు తీర్పుకి ఎందుకు గురైనరు? ఈ లక్షణాలుగానే ఉన్నాయి. వాళ్ళకి ఆహార సమృద్ధి ఉంది, లేని వారికి పెట్టలేదు, దరిద్రులను జ్ఞాపకం చేసుకోలేదు. తీర్పులో మనం చూస్తే మత్తయి సువార్త 20వ అధ్యాయంలో చూస్తే గొర్రెల మేకలను ఒక సైడ్ ఏర్పరుస్తాడు. మంచి చేసిన వాళ్ళని ఒక సైడ్, చెడు చేసిన వాళ్ళు ఒక సైడ్. మంచి చేసిన వాళ్ళు నిత్య జీవంలోకి, చెడు చేసిన నిత్య అగ్నిలోకి. అంటే మన క్రియలు కానీ దేవుడు చూస్తుంటా, వాళ్ళ క్రియలే కదా అక్కడ చూసింది.
వాళ్ళకి ఆహార సమృద్ధి అంటే అది అంత రిచ్ కంట్రీ. దేవుడు దాన్ని అంత దీవించి ఆశీర్వదించినప్పుడు అదేం చేసింది, ఇతరులను జ్ఞాపకం చేసుకోలేకపోయింది, ఇతరులకు పెట్టలేకపోయింది. ఈరోజు మన స్నేహితుడు ఏమైనా ఆపదలో ఉందంటే మనం సాయం చేయగలుగుతున్నామా? యాకోబు రాసిన పత్రికలో ఉంటది కదా, ఈ స్నేహితుడు నీ దగ్గరికి వచ్చిండంటే ఎందుకు వచ్చిండు? ఒకవేళ అతను ఎంతో అమౌంట్ అడగొచ్చు, దాదాపు ఒక 10,000 అడగొచ్చు, మన దగ్గర అంత లేకపోయి ఉండొచ్చు, 500,000 రూపీస్ అయినా ఉంటాయి కదా, ఎంతకని సాయం చేయాలి కదా. ఇంకా అది లేనప్పుడు అంటే మనం ప్రార్థన చేయాలి. రోజు మనలో క్రియలు లేకుండా విశ్వాసం ఉంటే ఏం లాభం? క్రియలు లేని విశ్వాసం మృతమనే కదా వాక్యం చెప్తుంది. మన సహోదరుడు అవసరతలో ఉన్నప్పుడు మనం సాయం చేయనప్పుడు దేవుడికి ఇష్టానుసారంగా ఎలా ఉంటాం? సొదొమ గొమొర్రాలు కానీ చూస్తే వాళ్ళు ఎంతో ఆహారం ఎలా ఉంది, సమృద్ధిగా ఉంది, కానీ ఏం చేసిండ్రు, ఇతరులకు సహాయం చేయలేకపోయినరు. నాకు ఒక అనుభవం ఎదురైంది. ఏంటంటే ఒక ఇంటోళ్ళు వాళ్ళు మంచిగా చేసుకున్నారు, ఫుడ్ మంచిగా చేసుకున్నారు. 2 days తర్వాత పారేయలేక మనసు ఒప్పలేక మాకు ఇచ్చిండ్రు. సరే తిన్నా, ఎవరు ఏది ఇచ్చినా నేను తీసుకొని ఉంటా వద్దన్ను. తర్వాత సంగతి తర్వాత, తినడం తినకపోవడం. చూస్తే అవి నోట్లో పెట్టుకుందామని చూస్తే వాసన వస్తున్నాయి. అదేదో మొదటినే ఇవ్వచ్చు కదా, పడేసేది మనిషికి ఇచ్చేది అది కరెక్టా? బ్లెస్సింగ్స్ పోగొట్టుకుంటుంది అది అక్కడే కదా. దేవుడు తీర్పుకు ఈ రోజు వాళ్ళు లోనైన అట్టాగే కదా. ఏదైనా మనము ఇతరులకి ఇవ్వాలనే దేవుడు మనకిస్తాడు. ఇన్ని దీవెనకరంగా ఆశీర్వకరంగా దేవుడు ఉంచిందంటే నువ్వు ఇతరులకు సహాయపడాలి, ఇతరులకు సాయం చేయాలనే కదా. దీనిలో దరిద్రులకు సాయం చేయమని వాళ్ళు చేయలేదు, అందుకే ఏం చేసిండ్రు, తీర్పుకుండా పోయిండ్రు. అంతేకాకుండా గర్వం. రోజు మనుషులు వాళ్ళకున్న స్థితిగతులను బట్టి, వాళ్ళకున్న వాటిని బట్టి, తలాంతులు బట్టి, ప్రతి ఒక్కదాన్ని బట్టి ఏం చేస్తారు, గర్విస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళని చిన్న చూపు చూస్తూ ఉంటారు. నాశనానికి ముందు వచ్చేది ఏంటిది, గర్వం. వీళ్ళు సొదొమ గొమొర్రా నాశనానికి ముందు ఏమొచ్చి గర్వం ఉంది. వాక్యం రాశాడు ఎహెజ్కేలు, దేవుడు రాపిచ్చిండు. రోజు దేశాలు కానీ ఎన్నో చూస్తే మనము గర్వంతో కొట్టుకుంటున్నాయి. వాళ్ళ దగ్గర ఉన్న వెబన్స్ని బట్టి, వాళ్ళ దగ్గర ఉన్న ఆర్థిక స్థితిని బట్టి, వాళ్ళ యొక్క ఆచార సాంప్రదాయాలు అన్నిటిని బట్టి ఏం చేస్తున్నారు, గర్విస్తా ఉన్నారు. ఎదుటి వాడిని చిన్న చూపు చూడడం, ఇవి చేశాను కాబట్టి వాళ్ళు తీర్పుకుండా పోతున్నారు. కాబట్టి ఈ లక్షణాలు మనలో ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మనకి దేవుడు సమృద్ధిగా ఇచ్చిందంటే మనం ఇతరులకి దీవెనకరంగా ఆశ్చర్యకరంగా ఉండాలి. అది ఎంతో సొదొమ గొమొర్రా ఎంత పచ్చగా ఉంది, ఏదో యెహోవా తోట వల్లే ఉంది, ఐగుప్తు దేశం వల్ల ఉంది, నీరు పారేదానిలాగా ఉంది, అగ్రరాజ్యంతో సమానంగా ఉంది. అది అంత ఉన్న స్థితిలో ఉండి కానీ ఏమైంది, దాని లాస్ట్ పతనం భయంకరంగా అగ్ని గంధకాలు కురిపించిండు. కాబట్టి మన క్రియలు మంచివైనా చెడువైనా దేవుడు ప్రతి ఒక్కదాన్ని తీర్పులోకి తీసుకొస్తాడు. మంచి చేస్తే ఆయనతో పాటు ఉంటాం, చెడు చేస్తే నరకానికి పోతాం, అంతే కదా. తీర్పు అయితే ఆయన నీతి గల న్యాయాధిపతి. మన క్రియలను బట్టి మనకి ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటది. దేవుడు తీర్పు తీరవడు అని చెప్పని మన ఇష్టానుసారంగా విచ్చలవిడిగా జీవిస్తే దేవుడు తీర్పు ఖచ్చితంగా ఉంటది. తీర్పు భయపడకుండా మన ఇష్టానుసారంగా అంటే దేవుడు వచ్చినప్పుడు చూసుకోవచ్చు, ఏదో ఎక్స్క్యూజ్ చేసుకోవచ్చులే, చెప్పుకోవచ్చులే అని చెప్పి అనుకుంటాం. కానీ ప్రతి ఒక్కటి రాసి ఉంటుంది. ఈరోజు దేవుడు మన పక్షాన్ని విజ్ఞాపన చేస్తా ఉన్నాడు, ఆయన కుడి పాశాన్ని కూర్చొని. కానీ ఒక దినాన ఆయన రెండో రాకళ్ళు ఎలా ఉంటాడు, ఒక న్యాయాధిపతి, ఒక జడ్జిగా వస్తున్నాడు. ఈరోజు ఒక లాయర్గా మన తరపున వాదిస్తున్నాడు, కానీ ఆయన రెండో రాకడ భయంకరంగా న్యాయాధికారి, ఒక జడ్జిగా ఉంటాడు, అధికారంతో వస్తున్నాడు. రోజు మనకు సమయాన్ని ఇచ్చిండు దేవుడు. ఎందుకు? సరి చేసుకోమని. ఆ రోజు నోవా టైంలో కానీ వాళ్ళకి 150 సంవత్సరాలు ఓడగట్టిన దాకా టైం ఉంది కదా, 150 సంవత్సరాలు మారమనే వాళ్ళకి టైం ఇచ్చిండు దేవుడు, కానీ వాళ్ళు మారలేదు. అలాగే లోతు విషయంలో చూస్తే లోతు టైంలో నీతిమంతులు అనేది కనపడలా. అబ్రహాంతో చెప్పినప్పుడు ఒక 50 మంది ఉంటే దాన్ని కాపాడుతావని అడుగుతాడు. 45 మంది ఉంటే కాపాడుతావా, 40 మంది ఉంటే కాపాడుతావా, 20 మంది ఉంటే కాపాడుతావా, చివరికి 10 మంది ఉంటా కాపాడుతావా అంటే 10 మంది కానీ కనిపించలేదు అక్కడ. ఈ రోజు దేవుడు వచ్చినప్పుడు మనం నీతిమంతులుగా ఉన్నాం, ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం ఆయన తీర్పుని. ఈరోజు మనం తీర్పు అంటే భయపడిపోతున్నామా? ఒకరికి తీర్పు అంటే ఇష్టం, ఒకరి తీర్పు అంటే కష్టంగా ఉంటది. ఎందుకు? ఉదాహరణ మన లైఫ్ లో మనం చూస్తాము, బాగా చదువుకునే వాడికేమో ఎగ్జామ్స్ తొందరగా వస్తే మంచిగా రాసి మంచి పర్సంటేజ్ తెచ్చుకొని మంచిగా ఉండాలనుకుంటాడు, ఒక స్టెప్ ఎక్కాలి అని చెప్పని. చదవనాడికి ఏమనిపిస్తుంది, అమ్మో ఎగ్జామ్స్ అని చెప్పి భయపడతా ఉంటాడు. ఎందుకు? వాడు చదవలేదు కాబట్టి వాడు ఫెయిల్ అవుతాడు కాబట్టి భయం, నేను ఇక్కడే ఉండిపోతానేమో అని. చదివినాడికి ఎగ్జామ్స్ రాయాలి, మంచిగా రాయాలి అని చెప్పి వాడు ఏం చేస్తాడు, ప్రిపేర్ అవుతా ఉంటాడు, ముందు అప్పటికప్పుడే ప్రిపేర్ అవుతా ఉంటాడు. మొదటిది ఏ రోజు ఆ రోజు ప్రిపేర్ అవుతా ఉంటాడు. ఎగ్జామ్స్ ఎనీ టైం పెట్టినా ఓవర్క పైన చూసుకుని వెళ్ళేటట్టే ఉంటాడు. ఈరోజు దేవుడు తీర్పుని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? మనం రెడీగా ఉన్నామా? పరిశీలించుకోవాలి కదా. లోతు దినాల్లో సొదొమ గొమొర్రా
దేవుడు కోపం నిమిషం మాత్రమే ఉండిద్దంట. ఆ నిమిషంలో ఎలా చేసిండో విలాప వాక్యంలో 4వ అధ్యాయం చూద్దాం. విలాప వాక్యంలో 4వ అధ్యాయము, నా జనులు కుమారి చేసిన దోషము సొదొమ పాపం కంటే అధికము, ఎవరు దాని మీద చేయి వేయకుండానే నిమిషంలో ఆ పట్టణము పాడు చేయబడిను. ఒక్క నిమిషం. దేవుడికి ఎంతోసేపు కోపం రావాల్సిన అవసరం లేదు. దేవుడు కోపం ఉండేది ఒక్క నిమిషమే. కీర్తన 30వ అధ్యాయంలో ఉంటది. ఒక్క నిమిషం ఆయన కోపం ఉండిద్దంట. నాశనానికి కానీ ఎంతోసేపు పట్టలేదు, ఒక్క నిమిషం. ఈరోజు మనం ఎన్ని చేస్తున్న దేవుడు చూస్తా సహిస్తా ఉన్నాడంటే ఎందుకు? 2 పేతురు 3:4, 2 పేతురు 3వ అధ్యాయం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకండి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరం ఒక దినం వల్లనే ఉన్నది. అంటే దేవుడి దృష్టికి ఒక దినం 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఒక దినంగా ఉన్నాయి. దేవుడి దృష్టికి ఈ రోజు 2 దినాలుగా ఉండొచ్చు ఇది. లేకుంటే ఎన్నో దినాలు అయిపోయి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయి ఉంటే. కింద వచ్చిన చూద్దాం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని, ఎవడును నశింప వలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అని చెప్పి మనం అనుకుంటాం. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? అది మన మంచికే. ఏ ఒక్కరు నశింపకూడదు, ఏ ఒక్కరు అగ్నిలోకి వెళ్ళకూడదు. అది ఎవరు చేసింది? సైతానికి, వాడు సైన్యానికి చేసింది. మనుషులు దాంట్లో పోతా అంటే దేవుడు ఎంత బాధపడతాడు. మనం ఆయన రూపంలో నిర్మింపబడ్డ వాళ్ళము, ఆయన రూపంలో మనల్ని నిర్మించుకున్నాడు. ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకున్నప్పుడు దాంట్లో పోతే ఆయన తట్టుకోగలుగుతాడా? దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఇందుకే మనం మారు మనసు పొంది వాక్యాసారం జీవించాలి. నాడు వాళ్ళ ఇష్టానుసారంగా జీవించిండు. తినచ్చు, తాగుచ్చు, పెళ్లికినొచ్చు, పెళ్లి చేసుకొనొచ్చు, కట్టుకొనొచ్చు, నారు నాటుచ్చు, అన్ని వాళ్ళ ఇష్టానుసారం చేసిండ్రు. దేవుడు క్రమంగా ఇచ్చిన దాన్ని క్రమరహితంగా చేసి పెట్టిండ్రు. ఈ రోజు మనం ఎలా ఉన్నాం? దేవుడు మాటలు వింటున్నామా? దేవుడికి విధేయత చూపిస్తున్నామా, అవిధేయత చూపిస్తున్నామా? దేవుడు ఈ దినాన్ని వస్తే ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామా? మన క్రియలు మంచిగా ఉన్నాయి ఆయన ఎదుర్కోవడానికి? ఎదుర్కొంటే అనే ధైర్యం మనకుందా? దేవుడు మనకి కాలం, సమయాన్ని ఎంతో ఇచ్చిండు. ఆయన న్యాయాధికారి, ఆయన ఈరోజు వకీలుగా ఉన్నాడు, ఒక లాయర్గా ఉన్నాడు. ఆయన జడ్జిగా మారేదా అంతా కృపాకాలమే, అంటే మనం మార్చుకోవడానికి. కానీ అది ఎప్పుడు వచ్చిందో మనకు తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండి ఆయన ఆజ్ఞానుసారంగా, ఆయన వాక్యసారంగా జీవించాలి. ఆయన విధేయత చూపించాలి. అలా జీవించినప్పుడే మనము ఆయనతో పాటు ఉండగలుగుతాం. కాబట్టి మనము ఏ పని చేసినా ప్రతి ఒక్కటి దేవుడు తీర్పులోకి తీసుకొస్తాడు. మంచిదైన ప్రసంగిలో 12:14, మంచిదైన చెడ్డదైన ప్రతి ఒక్కదాన్ని తీర్పులోకి తీసుకొస్తాడు. కాబట్టి మనము జాగ్రత్తగా జీవించాలి. ప్రే చేసుకుందాం. పరిశుద్ర ప్రేమ నమ్మకం జీవుల దేవ, జీవాధిపతి నేస ప్రభ, ఇగో తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు వందనాలు ప్రభా. నువ్వు ప్రతి ఒక్కదాన్ని తీర్పులోకి తీసుకొస్తావు ప్రభా. అది మంచిదైనా చెడుదైనా ప్రభా. ఇగో తండ్రి వాక్యం చెప్తుంది ప్రభా. ఇదిగో తండ్రి ఈ రోజు తీర్పు గురించి మర్చిపోయి ఇష్టలవిడిగా జీవిస్తున్నారు ప్రభా. జీవిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి నీ వాక్యంలో ప్రభా తప్పిపోయి జీవిస్తున్నాం ప్రభా. క్షమించండి ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా, మీ రత్నంలో మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచండి ప్రభా. నువ్వు మా కోసమే కాదు ప్రభా ఆలస్యం చేస్తున్నావు ప్రభా. ఇదిగో తండ్రి మేము నిష్కలంకగాను ప్రభా, ఎటువంటి డాగు మచ్చలేని వారిగా ఉండాలి ప్రభా. ఎటువంటి కళంకం లేకుండా పరిశుద్ధుడు ప్రభా నువ్వు. కాబట్టి మేము పరిశుద్ధంగా ఉండాలి ప్రభా. ఇదిగో తండ్రి నిన్ను ఎదుర్కోవడానికి మేము సంతోషంగా ఉండాలి ప్రభా. ఇదిగో తండ్రి భయం లేకుండా ఉంటాలి ప్రభా. అలాంటి జీవితం మేము జీవించాలి యేసు ప్రభా. ఇదిగో తండ్రి లోతు దినాల్లో ప్రభా వాళ్ళకి సమృద్ధిగా ఇచ్చావు. వాళ్ళు దీనులను దరిద్రులను జ్ఞాపకం చేసుకోలేదు ప్రభా. అందుకే వాళ్ళు, అంతేకాకుండా హోమోసెక్సువల్ అంటే నీకు వ్యతిరేకంగా కార్యాలు చేసింది ప్రభా. ఈరోజు మనుషులు అది ఒక లా తీసుకొచ్చారు. కానీ మనుషులందరూ ఒప్పుకున్నా కానీ అది నీ దేవుడి దృష్టికి, నీ దృష్టికి అంగీకారం కాదు కదా ప్రభా. నువ్వు పాపంగా ఎంచింది పాపమే ప్రభా. ఇగో తండ్రి పాపం ఎంతో విచ్చలవిడిగా ప్రభా విజృంభిస్తుంది ప్రభా. ఇగో తండ్రి వాళ్ళందరినీ క్షమించండి ప్రభా. ఇగో తండ్రి వాళ్ళ సత్యాన్ని తెలుసుకొని వాక్యసారి జీవించే జీవితం దయచేయండి ప్రభా. ఇగో తండ్రి లోకం వెంబడించకుండా నీ వాక్యసారి జీవించే జీవితం దయచేయండి ప్రభా. ఇగో తండ్రి ప్రతి ఒక్కరు మానసు పొంది రక్షణ తీసుకున్నట్టు సహాయం దయచేయండి యేసు ప్రభా. ఇగో తండ్రి యేసు ప్రభా ఒకనాడు తీర్పు దినం ఉంది, మేమందరం మీ ఎదుట నిలబడవలసిన వాళ్ళని తెలుసుకొని ప్రభా. ఇగో తండ్రి నీ వాక్యాసారి జీవించే జీవితం దయచండి. అలాగే తండ్రి ఎవరైతే అనారోగ్యం పోతున్న వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. యెహోవా రఫా స్వస్థపరచు దేవుడే నువ్వే ప్రభా. నీ గాయపడ్డంతో తాకండి, ముట్టండి, స్వస్థపరచిన ప్రభా. ఇగో తండ్రి మరణం తప్పించండి ప్రభా. యెహోవా వశం వాక్యం చెప్తుంది ప్రభా. ఇగో తండ్రి మరణం తప్పించండి, లాంగ్ లైఫ్ దయచేయండి ప్రభా. నీ సేవలో బలంగా వాడుకోండి ప్రభా. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఇగో తండ్రి యేసు ప్రతి ఒక్కరి వాక్యాసారి
జీవించే జీవితం దయచండి యేసు ప్రభా. ఇదిగో తను రాని బిడ్డలు కానీ ప్రభా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వాళ్ళకి కావాల్సిన ప్రత్యేక అవసరం క్రీస్తు యొక్క మనుషులను తీర్చండి ప్రభా. ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభా దీవించి ఆశీర్వదించి ఉన్న స్థితిలో లేవనెత్తమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ తండ్రి. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. జాన్ బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్. ఆశీర్వాదం. సరే నమస్కారం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధత నడిపింపు మనందరికీ సదాకాలం తోడైంది గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.